హాయ్! మీకీ ఎమర్జెన్సీ ఫండ్ అంటే తెలుసా? ఇప్పటికిప్పుడు మీకి సాలరీ రాలేదనుకో ఈ నెల, జాబ్ లేదనుకోండి. మీరు ఎన్ని నెలలు సర్వైవ్ అవ్వగలరు? ఒక్కసారి ఆలోచించండి. ఈఎంఐసు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీసు, పిల్లల రెస్పాన్సిబిలిటీసు, ఇంకా మీకు బయట ఖర్చులు, ఇంట్లో ఖర్చులు అవన్నీ గుర్తొస్తే అవన్నీ భయపడుతుంటారు కదా! సో, దాన్ని ఎలా మీరు లీడ్ చేయగలరు? సో, నేను భయపట్టించాలని కాదు ఈ క్వెషన్స్ అడుగుతుండేది. కానీ ఇది ప్రతి ఒక్క సాలరీడ్ ఎంప్లాయ్‌కి మ్యాండేటరీగా ఉండవలసిన ముఖ్యమైన ఇంపార్టెంట్ ఫండ్ ఎమర్జెన్సీ ఫండ్. మన లైఫ్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో జాబ్స్ ఎప్పుడుంటాయో, ఎప్పుడు పోతాయో తెలీదు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో తెలీదు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్‌లలో అమ్మ వాళ్ళకి, నాన్న వాళ్ళకి, పిల్లలకి, వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఎట్లా వస్తాయో చాలా మందికి తెలీదు. సో, ఈ సిట్యుయేషన్స్‌ల నుంచి మనం బయటికి రావాలి అనంటే మనకంటూ ఒక క్రిస్టల్ క్లియర్ ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. సో, మీరు సాలరీడ్ ఎంప్లాయీ అయితే మీకు ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి? ఆ ఎమర్జెన్సీ ఫండ్‌ని ఎలా తీసిపెట్టుకోవాలి? మీకు ఆల్రెడీ ఈఎంఐస్ ఉన్నా గానీ, ఈ ఫండ్‌ని ఎట్లా సెగ్రిగేట్ చేసుకోవాలి? ఈ ఫండ్ ఉండడం వల్ల మీకేమి ఉపయోగం? ఈ ఫండ్ ఉంటే మీరు ఎంత కాన్ఫిడెంట్‌గా ఉంటారు? అనే క్రిస్టల్ క్లియర్ అనాలిసిస్ నేను మీకు ఈ వీడియోలో ఇస్తున్నాను. సో, తప్పకుండా ఎండ్ వరకి చూడండి. సో దట్ యూ కెన్ సీ ద రియల్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. నా పేరు మధు కొడెదల, ఫైనాన్షియల్ పీస్ స్ట్రాటజిస్ట్ అండ్ ఆథర్ ఆఫ్ ద బుక్ 'ద వెల్త్ ఫ్రీక్వెన్సీ కోడ్' అండి. సో, ద మెయిన్ ఆస్పిరేషన్ ఏంటనంటే ప్రతి ఒక్కరు ఏదో సాధించాలి, నా లైఫ్‌ని నేను హ్యాపీగా లీడ్ చేయాలి అనని ప్రతి ఒక్కరు అనుకుంటుంటారు. కానీ, కానీ ఎంతమంది దానికి అచీవ్ చేస్తున్నారు? ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. సో, చాలా మంది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల, ప్రాబ్లమ్స్ వల్ల, మనీ లేకపోవడం వల్ల, ఏదో ఒక సిట్యుయేషన్స్‌లలో, ఏదో ఒక సందర్భాలలో వాళ్ళు వాళ్ళ లైఫ్స్‌ని హ్యాపీగా గడపలేకపోతూ ఉన్నారు. బికాస్ ఆఫ్ మనీ. డబ్బు లేకపోవడం వల్ల మెయిన్ ఇంపార్టెంట్. కొంతమంది డబ్బు ఉన్నా లావిష్‌గా ఖర్చు పెట్టడాలు, డబ్బు లేకుంటే అప్పులు తీసుకోవడము, క్రెడిట్ కార్డ్ అప్పులు గానీ, పర్సనల్ లోన్ గానీ, డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి గానీ తీసుకోవడం, ఖర్చు పెట్టడాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి గానీ, వాళ్ళ లైఫ్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళలేకపోతున్నారు. సో, నేనిక్కడ 8 స్ట్రాటజిక్ అనాలిసిస్ పాత్ చెప్తున్నా ప్రిన్సిపల్స్‌తో పాటు. సో దట్ మీకు అర్థమవుతది. ఆ ఓరియంటేషన్ ఏంటి? ఆ ఓరియంటేషన్ వల్ల మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఎలా గడపగలరు అనే కాన్ఫిడెన్స్ నేను బిల్డ్ చేయాలనేదే నా మెయిన్ తపన. సో, మీరు దానికి సిద్ధమా? సో, ఫస్ట్ ఏంటంటే చాలామంది సాలరీడ్ ఎంప్లాయీసు ఎమర్జెన్సీ ఫండ్ లేక సఫర్ అవుతూ ఉన్నారు. ఎందుకు సఫర్ అవుతున్నారు అనంటే మెయిన్ ఈ పెయిన్ పాయింట్స్ వల్ల. ఒక్కసారి ఇది మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీ లైఫ్‌లో ఎన్ని ఈఎంఐస్ ఉన్నాయి మీ దగ్గర? ఈఎంఐస్ మీ లైఫ్‌లో ఉన్న మేజర్ సింహభాగంని తినేస్తున్నాయి గదా! క్రెడిట్ కార్డ్స్ ఆల్సో మీ లైఫ్‌లో నుంచి చాలామంది పార్ట్ అయిపోయింది. మన ఫ్యామిలీలో పిల్లలు ఎట్లా పార్ట్ అయిపోయారో క్రెడిట్ కార్డ్స్ కూడా అట్లా పార్ట్ అయిపోయినాయి లైఫ్‌లో. సో, అది కూడా మన అమౌంట్‌ని మనం సంపాదించే మనీని తినేస్తా ఉంది. సేవింగ్స్ మాత్రం జీరోగా ఉంటున్నాయి. ఎమర్జెన్సీ అనంటే భయపడుతూ ఉంటారు. పర్సనల్ లోన్ అంటే ఇమ్మీడియేట్‌గా మనకు వచ్చేస్తాయి గదా! తీసేసుకుందాంలే అనే రియాలిటీలో ఉంటారు. డిపెండెన్సీ ఆన్ రిలేటివ్స్ పైన ఎక్కువైపోతున్నారు. కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర నుంచి గానీ, వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చులే ప్రాబ్లమ్ ఏముందిలే అని అనుకుంటుంటారు. స్ట్రెస్ మాత్రం కంపల్సరీగా మీ లైఫ్‌లో ఉంటనే ఉంటుంది. సో, ఇరిటేషన్ చాలా మంది డబ్బుకి సంబంధించిన మాటలు ఏవున్నా గాని ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. పిల్లల ఎడ్యుకేషన్ అంటే కట్టాలి కదా! నెక్స్ట్ ఇయర్ కట్టాలి, ఆ ఇయర్ కట్టాలి, ఇప్పుడు ఇంత కట్టాలి అనే ఎప్పుడు డిస్టర్బెన్స్‌లోనే ఉంటారు ప్రతిసారి. ఈ పెయిన్స్ అన్నీ ఉంటాయి గదా! నేను డబ్బులు సంపాదిస్తున్నాను కానీ, సెక్యూర్ లేకుండా పోతుంది నా లైఫ్‌లో. నా ఫ్యూచర్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నా రిటైర్మెంట్ ఏంటి? నా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఏంటి? నా చిల్డ్రన్ మ్యారేజ్ పర్పస్ ఏంటి? అనే క్లారిటీ లేకుండా పోతుంది చాలా మందికి. డబ్బులు సంపాదిస్తున్నాం కానీ, ఇన్‌సెక్యూరిటీగా ఉన్నామనే పెయిన్ గూడా చాలా మంది దగ్గర ఉంటుంది. కదా! జాబ్ ఉంది. కానీ ఏదో ఒక లోపల భయమైతుంది ఫ్యూచర్ అంటే, ప్రెజెంట్ అంటే, నా ఫ్యామిలీ అంటేని అనే క్లారిటీలో గూడా లేకుండా పోతున్నారు చాలామంది. సాలరీ మీద ఒక్కటి మాత్రమే డిపెండ్ అయి ఉన్నారు. వేరే ఇన్‌కమ్ అసలు లేనే లేదు. యాక్టివ్ ఇన్‌కమ్ అంటే సాలరీనే. ఇంక వేరే ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ ఒక్క 1% కూడా ఎక్స్‌ట్రా మనీ సంపాదించలేకపోతున్నారు చాలామంది సాలరీడ్ ఉద్యోగులు. సో, సాలరీ అనేది ఒక స్లేవరీ, ఒక బానిసత్వంగా మారిపోయింది ప్రతి ఒక్క సాలరీడ్ ఎంప్లాయీస్‌కి. సో, ఇవన్నీ సిట్యుయేషన్స్ చాలామంది లైఫ్‌లో ఉండిపోతున్నాయి. ఎందుకనంటే ఎమర్జెన్సీ ఫండ్ లేకుండా ఉంటే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే నేను సేఫ్ అనే క్లారిటీ నాకు లేకుండా ఉంటే మనం నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళలేం. యూ ఆర్ వన్ క్రైసిస్ అవే ఫ్రమ్ ఫైనాన్షియల్ ట్రామా అండి. ఎప్పుడైతే నేను నాకీ డబ్బులు ఏవైతే అవసరం ఉన్న డబ్బులు నా లైఫ్‌లో లేవు అని అనుకున్నాననుకోండి, అప్పుడు నా బ్రెయిను సరిగ్గా పనిచేయదు.
ఎందుకనంటే అప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ గందరగోళంలో ఆహ్, పడుతుంది. ఎందుకనంటే ఎవరిని అడగాలి? ఎప్పుడు ఏం చేయాలి? క్రెడిట్ కార్డ్ యూజ్ చేద్దామా? లేదా లోన్‌లు తీసుకుందామా? లేదంటే ఎక్కడ డబ్బులు దొరుకుతాయని ఫస్ట్ ఆ సిట్యుయేషన్‌కి నేను ఎట్లా కంప్లీట్ చేయాలనేదే ఫస్ట్ బ్రెయిన్ చెప్తుంది గానీ, ఫ్యూచర్ టెన్షన్స్ ఏంటి అనేది మాత్రం ఎప్పుడు చెప్పదు. సో, ఆ టెన్షన్స్ నుంచి మీరు బయటపడాలంటే ఫస్ట్ మీకొక ప్లాన్ ఉండాలి. ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. ఎమర్జెన్సీ ఫండ్ ఉంటేనే మీరు ఈ పర్టిక్యులర్ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ బాధలు ఏవైతే ఉన్నాయో, ఆ బాధల నుంచి మీరు బయటికి రావచ్చు. చాలామందికి ఎందుకులే ఈ బాధలు నాకు హ్యాపీగా ఉన్నా గదా! కంఫర్ట్‌లో ఉన్నా గదా! ఎందుకని అనుకుంటారు కానీ ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో అప్పుడు మాత్రమే అర్థమవుతది ఈ ప్రాబ్లమ్స్. సో, బిగ్గెస్ట్ మిత్స్ ఏంటనంటే నాకు గవర్నమెంట్ జాబ్ ఉంది. ఎందుకు నాకు ఈ అవసరం లేదు కదా! నేను స్టేబుల్ జాబ్ వస్తుంది. ప్రతి నెల నాకు సాలరీ వస్తుంది. ఎందుకు ఈ టెన్షన్స్? నాకు అవసరం లేని ఎమర్జెన్సీ ఫండ్ అనుకుంటారు చాలామంది. నాకు ఇన్స్యూరెన్స్ ఉంది. అదే ఎమర్జెన్సీ ఫండ్ అని అనుకుంటారు చాలామంది. క్రెడిట్ కార్డ్ ఉంది కదా! ఎందుకు నాకేమైనా అంతగా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే నా క్రెడిట్ కార్డ్‌లోనే నేను యూజ్ చేసుకుంటా. అది కూడా అప్పే అని తెలీదు చాలామందికి. అప్పని తెలిసినా అది ఉంది కదా! అని కాన్ఫిడెన్స్‌లో ఉండిపోతున్నా కట్టుకుందాంలే అని ఇన్ఫర్మేషన్‌లో ఉంటారు. రేపు సంపాదించే మనీని ఇప్పుడే ఖర్చు పెట్టేద్దాంలే అని అనుకుంటూ ఉంటారు. సో, ఎఫ్‌డీలోకి 30,000, 50,000, 60,000 ఉన్నాయి గదా! ఎందుకు ఇంగ టెన్షన్ పడాలి ఫ్యూచర్ అంటే. అది చాలా మంది తెలియక వాళ్ళ వాళ్ళ ఖర్చులు ఎన్నున్నాయో తెలియక, వాళ్ళకి ఎమర్జెన్సీ ఫండ్స్ ఎంతొస్తాయో తెలియక, ఎమర్జెన్సీలో ఎటువంటి ఖర్చులు ఫేస్ చేయాలో తెలియక దే దే ఆర్ వెరీ మచ్ స్ట్రగుల్. సో, ఇన్స్యూరెన్స్ ప్రొటెక్ట్స్ మీ యొక్క సందర్భాలు ఏవైతే ఉన్నాయో అప్పటికి మాత్రమే ప్రొటెక్ట్ చేయగలదు. కానీ, మీ ఎమర్జెన్సీ ఫండ్ మాత్రం మీ ఫ్యూచర్ లైఫ్‌ని హ్యాపీగా ఉంచుతుంది. అదే ప్రొటెక్ట్ చేస్తా ఉంది. సో, దానికి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మీరు వర్క్ చేయగలిగితే మీరు మీ లైఫ్ హ్యాపీగా లీడ్ చేయొచ్చు. మూడో పాత్ ఏంటంటే హౌ మచ్ షుడ్ ఎ సాలరీడ్ ఎంప్లాయీ సేవ్? ఎంత మనీ సేవ్ చేయాలి? మీకెంత సాలరీ వస్తుంది? ఆ సాలరీకి ఎంత పర్సెంటేజ్ నేను తీసిపెట్టాలి? అది ఎక్కడ తీసిపెట్టాలి? ఎందుకు తీసిపెట్టాలి? అనేది ఇంపార్టెంట్ కదా! సో, స్టెప్ 1 ఏంటి అంటే ఫస్ట్ కాలిక్యులేట్ యువర్ మంత్లీ సర్వైవల్ ఎక్స్‌పెన్సెస్. ఏంటి? మీ ఈఎంఐ ఎంత? మీ రెంట్ ఎంత? మీ గ్రోసరీస్ ఎంత? మీ పిల్లల స్కూల్ ఫీస్ ఎంత? ఇన్స్యూరెన్స్ ఎంత? మీ ఆహ్, గ్రోసరీస్ అంటే మీ ఇంట్లోకి సంబంధించిన ఇంటర్నెట్ బిల్ గాని, మొబైల్ బిల్స్ గాని, కరెంట్ బిల్ గాని, మీకు బయట ఖర్చులు ఏమైనా ఉంటే అవి గాని, మీ లైఫ్ స్టైల్ ఎక్స్‌పెన్సెస్ గాని ఎన్ని ఖర్చులున్నాయి? ప్రతి నెలకి 50,000 అయితుందా? 30,000 అయితుందా? 20,000 అయితుందా? 10,000 అయితుందా? 15,000 అయితుందా? ఎంతవుతుంది? ఆ అమౌంట్ నంబర్ మీకు ఫస్ట్ తెలియాల. చాలామందికి అంతవుతుంది, ఇంతవుతుందని జస్ట్ ఎగ్జాంపుల్ పాల బిల్ ఇంతవుతుంది, ఇంటర్నెట్ బిల్ ఇంతవుతుంది, పెట్రోల్ బిల్ ఇంతవుతుంది, పిల్లలకి ఇంతవుతుంది, ఆదివారాలు కొంచెం ఎక్స్‌ట్రా ఫుడ్ తెచ్చుకుంటాం, నాన్ వెజ్ అట్లాంటివి దానికి ఇంతవుతుంది. ఎంత అమౌంట్ ఖర్చవుతుంది? దానికి ఎగ్జాక్ట్‌గా క్లారిటీ లేకపోవడం వల్ల జస్ట్ లైక్ దట్ మనీని ఖర్చు పెట్టేస్తా ఉన్నారు. ఎగ్జాంపుల్ మాట్లాడదాం. ఈఎంఐకి 25,000, రెంట్ 15,000, గ్రోసరీస్‌కి 12,000, యుటిలిటీస్ ఏమన్నా మీ ఖర్చులేమైనా కరెంట్ బిల్లు, ఇంటర్నెట్ బిల్లు, మొబైల్ బిల్లు, మీ రీచార్జ్‌లు అవన్నీ 5,000, స్కూల్ ఫీస్‌కి 8,000, మిస్సెలేనియస్‌కి 10,000, మీకు తెలియని ఖర్చులు ఏమైనా ఉంటే 10,000 టోటల్‌గా 75,000 మీకు ఖర్చవుతుందనుకోండి ఎగ్జాంపుల్‌గా. సో, ఈ ఖర్చునికి మనం ఎలా చేయాలి ఫస్ట్? ఇది ఫస్ట్ మీరు ఎన్ని ఖర్చులున్నాయనేది మీరు రాసుకోవాలి, తెలుసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే దీన్ని ఎట్లా మల్టిప్లై చేయాలి మీ రిస్క్ కేటగరీ బేస్ చేసుకొని. ఏంటి ఆ రిస్క్ కేటగరీ అనంటే మీ స్టేబుల్ జాబ్ అనుకోండి. ఇద్దరు పని చేస్తున్నారనుకోండి ఇంట్లో 6 నెలలు కంపల్సరీ ఉండాలి. అది బెస్ట్. అదే మీ ప్రైవేట్ జాబ్‌లో ఉన్నారు మీరు. ఒకటే ఇన్‌కమ్ ఒకరే సంపాదిస్తున్నారు ఇంట్లో అంటే 9 నెలల ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే చానా బెటర్. లేదంటే మీ లైఫ్‌లో చాలా హై ఈఎంఐస్ ఉన్నాయి. మీరు సంపాదించే మనీ కంటే 60% ఈఎంఐస్‌కే వెళ్ళిపోతున్నాయి. డిపెండెంట్స్ ఉన్నారు. అమ్మ ఉన్నారు, నాన్న ఉన్నారు, పిల్లలు ఉన్నారు. బయట వాళ్ళు మీకి బంధువుల నుంచి గాని ఎవరైనా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువున్నాయి. అనంటే కంపల్సరీగా 12 నెలల కంపల్సరీ ఎమర్జెన్సీ ఫండ్ మీ లైఫ్‌లో ఉండాలి. ఎగ్జాంపుల్ రూ. 75,000 ఇంటూ 9 అని అనుకోండి. ప్రైవేట్ జాబ్ ఉన్నారనుకుంటే రూ. 6,75,000 ఎమర్జెన్సీ ఫండ్ మీ లైఫ్‌లో ఉండాలి. అట్‌లీస్ట్ 6 నెలలతో స్టార్ట్ చేయండి. సో దట్ యూ కెన్ ఏబుల్ టు అండర్‌స్టాండ్ థిస్. ఇదొక రాండమ్ నంబర్ గాదండి. ఇదొక పర్సనల్ రిస్క్ బేస్డ్ కాలిక్యులేషన్ నంబర్ చెప్తా ఉన్నాను. ఈ అమౌంట్ మీ దగ్గర ఉందనుకోండి హ్యాపీగా ఉంటది గదా! దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈ అమౌంట్ మీ లైఫ్‌లో కనపడితే ఏదున్నా నేను సేఫ్. నాకు ఎటువంటి టెన్షన్స్ ఉన్నా నేను మేనేజ్ చేయగలనన్న కాన్ఫిడెన్స్ మీ లైఫ్‌లోకొస్తుంది. అలాగే నాలుగో ప్రిన్సిపల్ ఏంటనంటే, ఎక్కడ పెట్టాలి ఎమర్జెన్సీ ఫండ్? ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీ ఎక్స్‌పెన్సెస్ ఎంత? ఎక్స్‌పెన్సెస్ ఇంటూ 6 మంత్సా? 9 మంత్సా? 12 మంత్సా? అర్థం చేసుకొని దాన్ని ఫస్ట్ 30% ఒక సేవింగ్స్ అకౌంట్‌లో సేవ్ చేసి పెట్టాలి. హై సేవింగ్స్ అకౌంట్ ఇప్పుడు నార్మల్ 3.5, 4% ఇంట్రెస్ట్ ఉంటది. ఏ అకౌంట్‌లోనే సేవ్ చేసి పెట్టండి. అలాగే 40% లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టాలి. 30% ఒక స్వీపింగ్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసి పెట్టండి. ఎప్పుడైనా మీరు అవసరం ఉంటే యూజ్ చేసుకోవడానికి. స్టాక్స్‌లో కాదని మరీ చెప్తున్నా. ఏదో స్టాక్ మార్కెట్‌లో పెడతాను, క్రిప్టోలో పెడతాను, ఇన్వెస్ట్‌మెంట్ ఎస్ఐపి చేస్తాను, మ్యూచువల్ ఫండ్స్ చేస్తాను, లాంగ్ టర్మ్ ఫిక్స్డ్ డిపాజిట్‌లో పెడతాను ఈ డబ్బులనంటే కాదు. ఇది ఎప్పుడైనా మనకు అవసరం ఉన్నప్పుడు వాడుకునేటట్టు ఉండే విధంగా మనం చేసుకోవాలి.
అది కూడా ఇమ్మీడియేట్‌గా ఒక రోజులోనో, 2 రోజుల్లోనో మనకు ఇమ్మీడియేట్‌గా డబ్బులొచ్చే విధంగా ఉండాలి. ఇమ్మీడియేట్‌గా ఒక క్లిక్ ఆఫ్ ది బటన్‌లో డబ్బులొచ్చే విధంగా ఉండాలి. కానీ ఆ అమౌంట్ ఎప్పుడైనా మీరు సెగ్రిగేట్ చేస్తే ఆ బ్యాంక్ అకౌంట్ గాని, ఆ ఫోన్‌పే గాని, ఆ యాక్సెస్ కానీ మీ దగ్గర ఉండకూడదు. ఎందుకంటే ఉన్నాయంటే డబ్బులున్నాయి కదా! అని ఖర్చు పెట్టేస్తాం వేరే విషయానికి. సో, దట్ ఈస్ వాట్ ద మెయిన్ ఇంటెన్షన్ ఈస్. ఇది మీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ, సేఫ్టీ కోసం. ఐదవ ఐదవ పాత ఏంటనంటే ఎలాగా దీన్ని బిల్ చేయాలి? ఈఎంఐలు నా దగ్గర ఉన్నాయి సార్. పర్సనల్ లోన్ కట్టాలి, హోమ్ లోన్ కట్టాలి, ఎడ్యుకేషన్ లోన్ కట్టాలి, ఇవన్నీ కట్టాలి. కానీ నేను ఎమర్జెన్సీ ఫండ్‌ని ఎట్లా సెట్ చేసుకోగలను? అని చాలా మంది క్వెషన్ ఏస్తూ ఉంటారు గదా! మీ మనసులో మీకు కూడా ఈ క్వెషన్ వస్తూ ఉంటది గదా! ఫస్ట్ రివర్స్ ఈఎంఐ మెథడ్ చేయాలి. ఈఎంఐ రాకముందే ఆటో ట్రాన్స్‌ఫర్ టు ద ఎమర్జెన్సీ ఫండ్. చిన్న అమౌంట్ అయినా పర్లేదు స్టార్ట్ చేయండి. సో దట్ యూ విల్ ఫీల్ హ్యాపీ. 500 అయినా పర్లేదు, రూ. 1000 అయినా పర్లేదు, 2000 అయినా పర్లేదు స్టార్ట్ చేయండి ఫస్ట్. రెండవ నంబర్ ఏంటి? 3 బకెట్ యాక్సిలరేషన్ ప్లాన్ చేయాలి. ఏంటి 3 బకెట్ అనంటే ఫస్టు మీ లైఫ్ స్టైల్ ఎక్స్‌పెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఏమైనా ఖర్చులు అనవసరమైన ఖర్చులు ఏవైనా జరుగుతున్నాయనో ఒకసారి అసెస్ చేసుకొని దాన్ని తగ్గించడానికి ట్రై చేయండి. మీ ఇంట్లో అనవసరమైనటివి ఏమైనా ప్రొడక్ట్స్ కానీ ఏమైనా ఉంటే గాని అవి అమ్మడానికి ట్రై చేయండి. అవసరం లేనివి మీరు యూజ్ చేయట్లేదు. 12 నెలల నుంచి యూజ్ చేయట్లేదు. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల నుంచి యూజ్ చేయట్లేదు అనంటే అవి ఏంటో ప్రొడక్ట్స్ అర్థం చేసుకొని దాన్ని స్క్రాప్‌లో చేసేసేయండి. యాన్యువల్ ఇన్‌కమ్ 100% ఫర్ ఎమర్జెన్సీ ఫండ్‌గా యూజ్ చేసుకునే విధంగా మనం ఉండాలి. ఏంటది యూజ్ యాన్యువల్ బోనస్ ఏదైతే ఉందో, ప్రతి సంవత్సరం మీకొచ్చిందనుకోండి, మీ కంపెనీలో బోనస్ వస్తుంటది. సాలరీ ఇంక్రిమెంట్స్ అవుతూ ఉంటాయి. సో, ఆ టైంలో మీకు ఎంత అమౌంట్ వస్తే అప్పటికప్పుడు ఫస్ట్ ఎమర్జెన్సీ ఫండ్ నేను బిల్డ్ చేసుకుంటా. దాని తర్వాతనే నేను ఏదైనా ఖర్చులు పెడతా. దాని తర్వాతనే ఏమైనా కొనుక్కుంటా. దాని తర్వాతనే ఎక్కడికైనా నేను ఊర్లకైనా, వెకేషన్స్ కానీ వెళ్తాను అనే కాన్ఫిడెన్స్ మీరు బిల్డ్ చేసుకోగలిగితే, అది సెగ్రిగేట్ చేసుకోగలిగితే, అప్పుడు మీరు కోరుకున్న లైఫ్‌ని మీరు హ్యాపీగా లీడ్ చేయొచ్చు. కానీ ఎంతమంది లీడ్ చేస్తున్నారది? దట్ ఈస్ ద మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫేసింగ్ రైట్ నౌ. మూడో స్ట్రాటజీ ఏంటంటే ఇన్‌కమ్ మల్టిప్లై. మీరు ఇప్పుడు సంపాదించే మనీ కంటే కొంత అమౌంట్ అన్నా సంపాదించడానికి ట్రై చేయండి. మీ ఇన్వెస్ట్‌మెంట్‌తో కానీ, మీ స్కిల్స్‌తో కానీ. మీ స్కిల్ మానిటైజ్ చేసుకోవచ్చు. మీ రెంటల్ ఇన్‌కమ్‌ని పెంచుకోవచ్చు. డిజిటల్ ఇన్‌కమ్‌ని పెంచుకోవచ్చు. వీకెండ్ ఏమైనా కన్సల్టింగ్ చేయడానికి కన్సల్టింగ్ చేసేసి సర్వీసెస్ ఏమైనా చేయాలంటే దాన్ని చేసేసి కొంత అమౌంట్‌ని సంపాదించుకొని దాని ద్వారా మీరు ఎమర్జెన్సీ ఫండ్‌ని బిల్డ్ చేసుకొని అప్పుడు మీరు హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేయొచ్చు. సో, ఎప్పుడైతే మీకు ఇది అర్థమవుతదో ఈ స్ట్రాటజీస్ మీకు క్లారిటీ వస్తాయి. అప్పుడు మీ ఆన్సర్స్ మీ లైఫ్‌లోకొస్తాయి. ఆరవ మేజర్ పాత్ ఏంటంటే దీనివల్ల ఏంటి ఉపయోగం? చాలామంది అనుకుంటుంటారు కదా! బెనిఫిట్స్ ఏంటి? ఎందుకు నేను చేయాలి ఇది? నాకు ఇవన్నీ ఉన్నాయి కదా! అనే థాట్ ప్రాసెస్ కూడా చాలామంది సాలరీడ్ ఎంప్లాయీస్ మైండ్‌లో ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను. ఫేస్‌లో కాన్ఫిడెన్స్ వస్తది ఫస్ట్. యెస్, నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా నేను ఫేస్ చేయగలను. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏదొచ్చినా నేను ఫేస్ చేయగలను. కాన్ఫిడెన్స్ మీకొస్తుంది. ఏదైనా ఆఫీస్ పాలిటిక్స్, ఏదైనా ప్రాబ్లమ్స్‌లో ఉండి మీ జాబ్‌లో ఏమైనా రిస్క్ అయితే కూడా దానికి కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు మీరు ఎటువంటి టెన్షన్ పడరు. స్ట్రెస్‌లో లోన్ గారు యెస్ నేను ఫేస్ చేయగలను అన్న కాన్ఫిడెన్స్‌తో ఫేస్ చేయగలుగుతారు. ఎందుకంటే మీ దగ్గర సఫిషియెంట్ బ్యాంక్ బ్యాలెన్స్ 6 నెలలది, 9 నెలల డబ్బులు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి. జాబ్ లాస్ ఏమైనా అయినా గాని ప్రాబ్లమ్ లేకుండా నేను మేనేజ్ చేయగలను. ఎటువంటి టెన్షన్ లేకుండా. నేను మరో జాబ్ సంపాదించుకోవాలి 6 నెలలు, 3 నెలలు అన్న కాన్ఫిడెన్స్ మీకొస్తా ఉంది. డెసిషన్స్ చానా జాగ్రత్తగా తీసుకుంటారు. డెసిషన్స్ తొందరపడి కూడా తీసుకోరు. ఎందుకంటే నా దగ్గర డబ్బులున్నాయి కదా! ప్రాబ్లమ్ లేదు. ఐ కెన్ ఏబుల్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఇన్ వెరీ కామ్ మైండ్ అని తీసుకుంటారు. ఫ్యామిలీకి మెంటల్ సెక్యూరిటీ ఇస్తారు. ఎందుకంటే ఏం ప్రాబ్లమ్ లేకుండా మన దగ్గర సేఫ్‌గా ఉన్నాము. డోంట్ వర్రీ, టెన్షన్స్ లేవు. మన దగ్గర డబ్బులున్నాయి. మన దగ్గర సెక్యూరిటీ తీసి పెట్టుకున్నాను. సో, ఏ ప్రాబ్లమ్ లేకుండా నేను లీడ్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ కూడా మీకొస్తుంది. సో, ఇదే ఫైనాన్షియల్ పీస్‌కి మొదటి అడుగు. ఇది ఎమర్జెన్సీ ఫండ్ మీ లైఫ్‌లోకొచ్చిందనంటే మీరు కోరుకున్న లైఫ్‌ని మీరు హ్యాపీగా లీడ్ చేయొచ్చు. సో, ఎప్పుడైతే మీరిది స్టార్ట్ చేస్తారో మీరు కోరుకున్న లైఫ్ ఏంటి? రూ. 1,00,00,000, 5,00,00,000, రూ. 10,00,00,000 డెఫినిట్‌గా సాధించగలరు. ఆ నంబర్స్ అనేది ఒక జస్ట్ నంబర్ మాత్రమే. ఆ రూ. 1,00,00,000, 5,00,00,000 అనేది నంబర్ మాత్రమే. సో, ఓన్లీ ఇక్కడ మన మైండ్ సెట్‌ని ఫిక్స్ చేసుకుంటే సరిపోతది. సో, అప్పుడు 50,00,000, రూ. 1,00,00,000, 10,00,00,000 ఎలా మనం లైఫ్‌లో అచీవ్ చేయాలి అనంటే ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఒక ఫౌండేషన్ అని. ఆ ఫౌండేషన్ లేకుంటే మీరు వెల్త్ క్రియేట్ చేయలేరు. అదొక జస్ట్ ఒక కల లాగానే, ఇల్యూజన్ లాగానే ఉండిపోతుందని అర్థం జేసుకోవాలి ఫస్ట్. ఎప్పుడైతే మీరు ఈ రూట్ అనాలిసిస్‌ని అర్థం చేసుకుంటారో, ఈ స్టెప్ 1ని మీరు అర్థం చేసుకుంటారో, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారో మీ లైఫ్‌లో, మీ లైఫ్ స్టెబిలైజ్ అవుతుంది. మీరు ప్రొటెక్ట్‌లో ఉంటారు. మీరు గ్రో అవుతుంటారు. స్టెబిలైజ్ అవ్వడం అనంటే యెస్, నేను నా లైఫ్, నా ఫ్యామిలీ నేను నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తాను. ఏదున్నా గాని నేను ప్రొటెక్ట్ చేసుకుంటున్నాను. నా డబ్బులు నా దగ్గర సేఫ్‌గా ఉన్నాయనే కాన్ఫిడెన్స్ మీ దగ్గర వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్‌గా మీ లైఫ్ గ్రో అవుతూ వెళ్తుంది. సో, అది ఏపీసీ ఫార్ములా ద్వారా మీరు చేసుకోగలిగితే ఇంకా డెఫినిట్‌గా మీరు కోరుకున్న లైఫ్‌ని నెక్స్ట్ లెవెల్‌కెళ్తారనేదే నా స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్. ఫస్ట్ అవేర్‌నెస్ ఎందుకు ఆల్రెడీ మీకు చెప్పాను. మీ ఇన్‌కమ్ ఏంటి? మీ ఎక్స్‌పెన్సెస్ ఏంటి? మీ అప్పులెన్నున్నాయి? మీ గోల్స్ ఏంటి? మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి? అంటే షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటి? లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి? దాంట్లో మీ రిటైర్మెంట్‌కి ఎంత? చిల్డ్రన్ ఎడ్యుకేషన్‌కెంత? చిల్డ్రన్ మ్యారేజ్ పర్పస్‌కెంత? మీ కలలేమన్నా ఉంటే దానికెంత?
అని ఎప్పుడైతే మీరు అర్థం చేసుకుంటారో, అప్పుడు ప్లస్ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా నేను సేవ్ చేసుకుంటాను. నేను కన్సిస్టెంట్‌గా నేను ప్లాన్ చేసుకుంటాను. నా ఫ్యూచర్‌కి ప్రొటెక్షన్ కూడా చేసుకోగలనన్న కాన్ఫిడెన్స్ మీరు బిల్డ్ అవుతారో, అప్పుడు ఆన్సర్స్ హ్యాపీగా వస్తాయి. అప్పుడు కదా అమౌంట్ కాంపౌండింగ్. కాంపౌండింగ్ అంటే ఎనిమిదవ వింత. అది కాంపౌండింగ్ ఎఫెక్ట్ 100% మీ లైఫ్‌లోకి రావాలనేదే నా మెయిన్ తపన. చాలామంది ఏంటంటే కాంపౌండింగ్ చేయకుండా ప్రొటెక్షన్ లేకుండా కాంపౌండింగ్‌కెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ లైఫ్ అంతా కొలాప్స్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు? చాలామందికి తెలీదు కాంపౌండింగ్ అంటే ఏంటి? ప్రొటెక్షన్ అంటే ఏంటి? అవేర్‌నెస్ అంటే ఏంటి? అని తెలియక లైఫ్‌ని గందరగోళం చేసుకుంటా ఉన్నారు. నిజమేంటంటే మీరు ఎమర్జెన్సీ ఫండ్ వాలంటరీగా మీకు మీరే చేసుకోగలగాలి. లేదు ఎవరో ఫోర్స్ చేయడం వల్లనో, ఏదో చేయడం వల్ల చేశారు అనంటే మీరు ఆల్వేస్ మీ లైఫ్‌ను స్ట్రెస్‌ఫుల్‌గానే గడుపుతారు. ఈరోజు మీరు డిసిప్లైన్ చేశారు అంటే రేపు బాధపడకుండా ఉంటారు. లేదు సార్ నేను ఇదే బాధపడతా ఉంటాను సార్ అనంటే మాత్రం ఎవరు ఏం చేయలేరు. ఇది మీ ఫైనాన్షియల్ లైఫ్. ఇది మన మన ఫ్యామిలీ, మన ఫైనాన్షియల్ లైఫ్, మనం కోరుకున్న జీవితం. మనం ఎలా కోరుకుంటే మనం ఏమనుకుంటామో అదే అవుతాం. సో, మీరేం కోరుకుంటున్నారు మీ జీవితంలో? హ్యాపీగా ఉండాలనుకుంటున్నారా? లేదు అనంటే స్ట్రెస్‌ఫుల్‌గా ఉండాలనుకుంటున్నారా? మీరు హ్యాపీగా ఉండాలని అనుకుంటే డెఫినిట్‌గా మీరు కోరుకున్న జీవితాన్ని సాధించొచ్చు. దానికి కావాల్సింది ఒక డిసిప్లిన్, ఒక కన్సిస్టెన్సీ, ఒక అవేర్‌నెస్ సింపుల్. అదేదో రాకెట్ సైన్స్ ఏం కాదండి. మీరెంత సంపాదిస్తున్నారో, ఆ సంపాదించే మనీని ఎంత జాగ్రత్తగా యుటిలైజ్ చేసుకున్నారు, దాన్ని ఎలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తున్నారో, ఆ ఇన్వెస్ట్ చేసిన డబ్బులు నా కళ్ళ ముందర కనపడుతున్నాయా, కనపడట్లేదా? ఆ కనపడుతున్న మనీ నాకు ఎవ్రీ ఇయర్ ఎంత పెరుగుతుంది? 15% పెరుగుతుందా? 20% పెరుగుతుందా? 30% పెరుగుతుందా? అది నేనెక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నా? అనే క్లారిటీ మీకొచ్చినప్పుడు హ్యాపీగా మీ లైఫ్‌ని లీడ్ చేయొచ్చు. కానీ ఎంతమంది చేస్తున్నారు? చేయట్లేదు. ఎమోషనల్ పర్చేసెస్ ఎక్కువైపోతున్నాయి. అండ్ సొసైటల్ ఐడెంటిటీ ఎక్కువైపోతుంది. అండ్ వాళ్ళు తీసుకున్నారు గదా! నేను తీసుకోవాలని అయిపోతుంది. ఎదుటి వ్యక్తి తీసుకున్న దానిపైన డిపెండ్ అయిపోయి చాలామంది ఆహ్, అవేర్‌నెస్ లేక వా ఆహ్, కంపారిజన్స్ అయిపోతున్నాయి ఎక్కువ. కంపారిజన్స్ అంటే వాళ్ళు తీసుకున్నారు నేను తీసుకోవాలా? మా ఫ్రెండ్ తీసుకున్నారు ఇది తీసుకోవాలా? వాళ్ళకి ఐఫోన్ ఉంది నేను ఐఫోన్ తీసుకోవాలా? ఆళ్ళ ఫోన్ ఒకటి మంచిది తీసుకుని నేను తీసుకోవాలా? ఒక వాచ్ అతను మంచిది తీసుకున్నాడు నేను ఒకటి తీసుకోవాలి. వాళ్ళ కార్ ఉంది నేను ఒక కార్ కావాలా? ఇట్లా కంపారిజన్స్ పైన ఎక్కువైపోతున్నాయి తప్పించి వాళ్ళు వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా ఈఎంఐ స్ట్రెస్‌లో పడిపోతున్నారు. ఈఎంఐలు ఎక్కువ తీసేసుకుంటున్నారు. వాళ్ళ లైఫ్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళలేకపోతున్నారు. సో, మీరు ఆ సిట్యుయేషన్ నుంచి బయటికి రావాలనేదే నా స్ట్రాంగ్ ఇంటెన్షన్. సో, ఎమర్జెన్సీ ఫండ్‌ని ఫస్ట్ క్రియేట్ చేయండి. ఆ ఎమర్జెన్సీ ఫండ్ మీ లైఫ్‌లోకి వచ్చిందనంటే హ్యాపీగా మీ లైఫ్‌ని లీడ్ చేయగలరు. సో, మీ సాలరీ ఎంత? మీ ఎక్స్‌పెన్సెస్ ఎంత? మీ ఫ్యూచర్ ఏంటి? అర్థం చేసుకొని ఎమర్జెన్సీ ఫండ్‌ని ఈరోజే ఫిక్స్ చేయండి. నేను చేస్తారని అనుకుంటున్నాను. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ ఇయ్యండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లైక్ చేయండి. అండ్ నేనొక లైవ్ మాస్టర్ క్లాస్ కండక్ట్ చేస్తున్నా. ఆ లైవ్ మాస్టర్ క్లాస్ ఒక సాలరీ, ఒక సిస్టమ్ మీ మొదటి ₹1,00,00,000 బ్లూ ప్రింట్. దీంట్లో మీ అవేర్‌నెస్ ఏముంటుంది? మీ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి? మీరు మీ లైఫ్‌ని ₹1,00,00,000లో ఎలా ఫాస్ట్ ట్రాక్ మీ జర్నీని ఎలా చేసుకోవాలి? అది కూడా మైండ్ సెట్‌ని కన్వర్ట్ చేసుకొని, మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ పెట్టుకొని, మీ నెట్ వర్త్‌ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలా కళ్ళ ముందరే అనే క్రిస్టల్ క్లియర్ అనాలిసిస్‌తో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకి అప్‌కమింగ్ లైవ్ మాస్టర్ క్లాస్‌లో చెప్తున్నా. సో, ఆ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. క్లిక్ చేసి రిజర్వ్ చేసుకోండి. నా పేరు మధు కొడిదెల ఫైనాన్షియల్ పీస్ స్ట్రాటజిస్ట్, ఆథర్ ఆఫ్ ద బుక్ 'ద వెల్త్ ఫ్రీక్వెన్సీ కోడ్' సైనింగ్ ఆఫ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద next video. Thank you. Bye bye.